వెల్కమ్ టు బీఆర్ఎస్ న్యూస్. నిన్న పార్సార్థి గుచ్చి 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 నా పేరు ప్రస్తావించినాడు కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే అవసరం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. పెద్ద ఇష్యూ ఏం లేదు, అది ఇష్యూ లేని దాన్ని పెద్ద ఇష్యూ చేసి చూపిస్తాడు. భూతంత్రంలో చూపించే పరిస్థితి చేస్తా ఉన్నాడు, చూస్తా ఉన్నాడు. ఏదో జరిగిపోయింది ఆదోన్లోన, అన్ని పార్టీలు ఏకమైపోయి అడగండి అనే పరిస్థితికి వచ్చినాడంటే ఆయన ఏ విధంగా ఆలోచిస్తా ఉన్నాడని కూడా ప్రజలు ఆలోచించాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉన్నాడు. ఏదన్నా కానీ డైవర్ట్ చేసే చూస్తా ఉన్నాడు. ఇట్లా విషయాలు తెచ్చేసి డైవర్ట్ చేసే పరిస్థితి చేస్తా ఉన్నాడు తప్ప వేరే ఏమీ లేదని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాడు. గతంలో కూడా ఎన్జిఓస్ వాళ్ళు చెప్పినారు, బాబన్న అనే ఆయన ఎంజిఓకి సంబంధించిన వ్యక్తి. అప్పట్లో రిజిస్ట్రేషన్ ఎప్పుడు అయిందో అప్పట్లోన ఆయన పేరు మీద రిజిస్ట్రేట్ చేశారు. ఆయన తర్వాత వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఈ రోజు వరకు కూడా ఎన్జిఓ సంబంధించిన ప్రాపర్టీ, అది సొంత ప్రాపర్టీని అందరూ తెలుసు. ఏ విధంగా కూడా దాంట్లో తేడా ఏం లేదు. అయినా దాన్ని ఎందుకు గానో గుచ్చి 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 చెప్పుకుంటూ ఎరిసాన్ నా బినామీ అంటాడు. అంటే ఎవరు వీళ్ళంతా ఇప్పుడు చంద్రకాంత్ రెడ్డి బినామే లేకపోతే రామలింగేశ్వర, ఇంతమంది ఉన్నోళ్ళంతా బినామీలా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అంత తాత్సారం చేసి మాట్లాడుతూ ఉండే పరిస్థితి ఈరోజు పాత్సార్తి చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఏదైనా కానీ ఉన్న పరిస్థితుల్లో డెవలప్మెంట్ విషయంలో ఆలోచించాలి, కానీ దీని విషయంలో ఏమి లేదు. ఇది రెండోసారి. ఇది ఫస్ట్ టైం ఆల్రెడీగా ఏదో ఇష్యూ చేసేకపోయినారు, ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. ఆ విషయంలో మళ్ళా దీన్ని రెండోసారి తీసుకొస్తా ఉన్నాడు ఇష్యూ అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇది నిన్న చెప్పిన విషయం కూడా కానీ మా వాళ్ళు ఎవరైనా కానీ ఈరోజు ఆ ఆఫీస్ని మేము బాడికి తీసుకున్నాం. ఎందుకంటే మాకు ఆఫీస్ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే స్వామి బాడికి వెళ్ళని చెప్పేసి ఉద్దేశంలో వేరే వాళ్ళకి 2 ఫ్లోర్లు కట్టిన తర్వాత ఆ 2 ఫ్లోర్లు కూడా రెంట్కి ఇస్తా అంటే వద్దలేదు, మనకు ఆఫీస్ ఉండి ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి ఉద్దేశంతో మనం తీసుకునేది వాస్తవమే. దాని విషయంలోన స్వామి అప్పట్లో థియేటర్లో చీటీలు చించేవాడని చెప్పేసి అవమానపరిచే విషయము. ఎందుకంటే ఎంతమంది ఇబ్బంది కోటీసులు కాలేదు, లేని వాళ్ళంతా అట్లే ఉండాలనా? వాళ్ళ అదృష్టం కొద్దీ వాళ్ళు చేసే వ్యాపారాలు, వాళ్ళు చేసే బిజినెస్ గురించి పైకి ఎదిగిట్టారు. దాంట్లో తప్పేం లేదు కదా. ఆ విషయంలో గమనించుకోవాలి. ఎవరిని కూడా కించపరిచే మాటలు మాట్లాడమని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు మోడీ టీ అమ్ముతా ఉందంట, ప్రధానమంత్రి అయినాడు. 2 ఎకరాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు.